ప్రోగ్రామ్ చూస్తుంటే ఇది ఒక ప్రోగ్రాం లాగా, ఇది ఒక స్కూల్ డేగా అనిపించట్లేదు. ఇది ఏదో మన కుటుంబం యొక్క ఫంక్షన్ లాగా అనిపిస్తూ ఉంది. అంతా తెలిసిన వాళ్ళు, అటు చూస్తే మీరందరూ తెలిసిన వాళ్ళే, ఇక్కడ పైన చూస్తే అంతా కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు మీకు ఒక రెండు చిన్న విషయాలు చెప్పి మిమ్మల్ని విసిగించకుండా, నాకు తెలిసి మీకు తర్వాత జరిగే ప్రోగ్రాంల మీద ఇంట్రెస్ట్ ఉంటుందని. నేను ఎలా ఈ మండలంలో కొండూరికి కోడలుగా వచ్చాను, అలాగే ఆశమ్మ కూడా ఈ మండలంలో గుడ్లవారిపల్లెకు ఒక కోడలుగా వచ్చింది. సో మేమిద్దరము బయట ఊర్ల నుంచి వచ్చిన కోడళ్ళ. మా చేతనైతే సాయం ఈ మండలానికి చెయ్యాలనుకునే వాళ్ళం. ఆశమ్మ స్కూల్ పెట్టి చేస్తూ ఉంది, వినిపిస్తాను. నేను నా ఓపుకున్నంత వరకు రాజకీయంగా చేయగలిగినట్టుగా చేశాను. మంచినీళ్ళనండి, రోడ్లనండి, బస్సులనండి, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు. ఇప్పుడు ఉదాహరణకు మీరు పెనగలూరు తీసుకోండి. పెనగలూరులో జూనియర్ కాలేజ్ ఉంది, అవి నేను తీసుకొచ్చింది. హై స్కూల్ అనాది నుంచి ఉంది. ఇప్పుడు మనకు కస్తూరిబా స్కూల్ ఒకటి వచ్చింది. దాని తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్ ఒకటి వచ్చింది. ఇన్ని వచ్చినాయంటే దట్ హ్యాస్ బికమ్ ఏ ఎడ్యుకేషనల్ హబ్. మరి ఇలాంటి స్కూల్స్ అన్నీ కూడా విల్ బీ ఫీడింగ్ స్కూల్స్ ఫర్ దోస్ స్కూల్స్. జూనియర్ కాలేజ్ కూడా మనం ఎక్కడికి పోవల్లా, ఈ మండలంలోనే ఉంది. దానికి ఒక హాస్టల్ ఉంది, దానికి బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగించుకోవాల్సింది మనము. చదువు అనేది అన్ని దానాల కన్నా పెద్దది. దీన్ని ఎంచుకోవడం ఆశ కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, ఆశమ్మ చెల్లెలు అందరూ ఈ ఫీల్డ్లోకి రావడం నాకు చాలా సంతోషం. పిల్లలంతా లక్షణంగా చదువుకోవాలని. ఆ రోజుల్లో నన్ను కూడా మా అమ్మమ్మ తీసుకుపోయి ఎక్కడో మద్రాసులో చేర్చబట్టి నేను 4 అక్షరాలు చదువుకొని ఇంత ఆమెనే అయినాను. మరి మీరు కూడా మీ పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి. మా అమ్మమ్మే నన్ను పంపించగలిగినప్పుడు మీరంతా మోడర్న్ తల్లులు, మీరెందుకు మీ పిల్లల్ని పంపించరు? పంపించి చదివించండి. ఇంతకన్నా మంచి స్కూల్ దొరుకుతుందా మీకు? కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్ అంటే విపరీతమైన ఫీజులు. ఇక్కడ అది కూడా లేదు. ఇంకా కట్టలేనటువంటి వాళ్లకు మన ఆశ్రమ ఫీజులు కూడా కడతా ఉంది. కాకపోతే ఒకటే నాకు బాధ, ఇవాళ లక్ష్మణ్ గారు ఇక్కడ కూర్చొని ఉండింటే నేను సంతోషపడేదాన్ని. నేను అన్న కూడా అన్నాను ఆశ్రమతో, నువ్వెందుకు మా ఇప్పుడు పెట్టావు, ఇంకా ముందన్నా పెట్టుండొచ్చు, లేదు ఇంకో కొన్నాళ్ళు జరిగిన తర్వాత అన్నా పెట్టుండొచ్చు అని. కానీ ఎందుకో ఆమె ముందే పెట్టింది. ఎనివే, లక్ష్మణ యాడున్న పైనుంచి మనందరినీ చూస్తూ ఉంటారు, ఆయన కూడా సంతోషపడతా ఉంటారు. ఇన్ని హంగులు ఉన్నాయి ఈ స్కూలు. ఎన్నో మాకు ఈ దారిన పోతా నేను విచారిస్తూ ఉంటాను ఈ స్కూల్ గురించి. కానీ ఇంత బాగా ఇన్ని సౌకర్యాలతో ఈ స్కూల్ను ఆశ డెవలప్ చేసిందంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ను ఇలాగే డెవలప్ చేస్తూ దీనికి నా వంతు సహకారం ఏదన్నా కావాల్సిందా తప్పకుండా చెప్తే చేసి పెట్టాను. ఇకపోతే ఈ స్కూల్తోనే కాదు, దీనికి కాలేజ్ కూడా చేయాలి, హై స్కూల్ చేయాలి. వీటన్నిటికి కూడా మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ ఈ ఫంక్షన్కు నన్ను ఇక్కడికి పిలిచి మీరింత ఆదరించి అభిమానించినందుకు మీకు అందరికీ నా ధన్యవాదములు. ఇది నేను ఇప్పుడే అన్నా, ఆశమ్మ ఎవరో కాదు, అన్న కూతురు అయిన అమ్మాయి కోడలు అవుతుంది. ఈ అమ్మాయి కూడా ఇక్కడ మనందరితో కలిసి ఈ స్కూల్ స్థాపించి ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చి దీని డెవలప్మెంట్ అంతా కొడుకు చేస్తున్నారని చెప్పినప్పుడు కొడుకుతో పాటు కోడలు కూడా చేసి ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. దయచేసి మీకుండే ఇంట్రెస్ట్ నేను భరించదలుచుకోలేదు. మీరు మీ ప్రోగ్రామ్స్ ఇంకా నిర్విఘ్నంగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.